హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ టెక్. అండ్ ఈరోజు వచ్చేసరికి మనం Aarvex H81 మదర్బోర్డు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూద్దామండి. అండ్ ఇది వచ్చేసరికి మనకు NVMe స్లాట్తో వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి ఇది ఇంటెల్ చిప్సెట్తో వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇది విండోస్ 7 అండ్ విండోస్ 10కి సపోర్ట్ అవుతుంది అనమాట. i3 జనరేషన్ నుంచి కొన్ని బోర్డులు ఏంటంటే విండోస్ 7కి సపోర్ట్ చేయట్లేదు. కాకపోతే విండోస్ 7 i3 కానీ లేదంటే డ్యూయల్ కోర్ 6th జనరేషన్లో కానీ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అక్కడ డ్రైవర్స్కి కొంచెం ఇష్యూ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే విండోస్ 7కి వచ్చే మేజర్ అప్డేట్స్ని కూడా ఈ ఇయర్లో ఆపేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ చాలా ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఇంకా విండోస్ 10కి అప్గ్రేడ్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది మనకు. అండ్ తర్వాత వచ్చేసరికి ఇది 2 years నేషనల్ వారంటీతో వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఒకసారి చూద్దామండి. ఇది ఎంత ర్యామ్ సపోర్ట్ చేస్తుంది, దీనికి స్పెసిఫికేషన్స్ ఏమేమి ఇచ్చాడు అనేసి. అండ్ ఇక్కడ మనకు డ్యూయల్ ఛానల్ DDR3 మెమరీ ఇచ్చాడండి. అంటే మనకు 2 DDR3 ర్యామ్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అంటే మనకు అప్ టు ఇది మ్యాక్సిమం 16 GB వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది 1333 స్పీడ్ అండ్ 1600 మెగాహెర్ట్జ్ ర్యామ్లకు ఇది సెట్ అవుతుందన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి SATA 4 ports 6 Gbps ఇచ్చాడు. అదే మనకు 61 బోర్డులో ఏంటంటే ఓన్లీ 3 Gbps మాత్రమే ఇచ్చేవాడు అనమాట. అంటే సో దీంట్లో ఏంటంటే మనకు కొంచెం ప్రాసెసింగ్ అనేది మనకు కొంచెం స్పీడ్ ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి SATA NVMe M.2 ఇచ్చాడండి. అంటే ఇది మ్యాక్సిమం వచ్చేసి ఇది ఓన్లీ NVMeకి మాత్రమే సపోర్ట్ అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి మేము M.2ని దీంట్లో ఇన్సర్ట్ చేసాము. కాకపోతే అప్పుడు మాకు హార్డ్ డిస్క్ అనేది చూపివ్వలేదు. కానీ ఇక్కడ M.2 అని ఇచ్చాడు. మ్యాక్సిమం ఇది ఏంటంటే NVMeకి మాత్రమే సపోర్ట్ అవుతుంది అనుకుంటాను ఇది. అండ్ తర్వాత వచ్చేసి ఒక HDMI పోర్ట్ ఒకటి ఇచ్చాడు. అండ్ తర్వాత వచ్చేసి ఒక LAN పోర్ట్ ఒకటి ఇచ్చాడు. అండ్ ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు 2 ports వచ్చేసరికి USB 3.0 ఇచ్చాడు. అండ్ 4 ports వచ్చేసరికి USB 2.0 ఇచ్చాడు. సో మనకు USB 3.0 వచ్చేసి 5 Gbps వస్తుందండి. సో అంటే ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంది. ఆ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ని కనుక మనము డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు USB 2.0లో కాకుండా USB 3.0లో పెట్టినప్పుడు ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకు టైం అనేది చాలా తక్కువగా కన్జ్యూమ్ అవుతుంది డేటా ట్రాన్స్ఫర్ అవ్వడానికి. సో మళ్ళీ ఇంకా మనకి ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ఎక్స్ప్రెస్ స్లాట్ ఒకటి ఇచ్చాడండి. అంటే గ్రాఫిక్ కార్డు పెట్టుకోవడానికైనా మనకు అవకాశం ఉంటుంది, లేదంటే LAN పోర్ట్ పెట్టుకోవడానికైనా మనకు అవకాశం ఉంటుంది. LAN పోర్ట్ అంటే సపోజ్ ఇంతకుముందు PCI ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఉండేవండి, PCI స్లాట్స్ అనేవి ఉండేవి. ఇదేంటంటే ఇది మనకు PCI ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈ ఒక్కొక్కసారి ఏంటంటే LAN కార్డు ఇంటర్నల్ LAN కనుక ఫెయిల్ అయినప్పుడు మనకు ఇలాంటి స్లాట్ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇలాంటి దాన్ని యూజ్ చేసుకొని మనం నెట్ కనెక్ట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు దానికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వైఫై అడాప్టర్లు ఉంటాయి కదండి. వైఫై అడాప్టర్లు బ్రాండెడ్లో తీసుకొని వాటి ద్వారా మనం నెట్ కనుక కనెక్ట్ చేసుకుంటే కొంచెం బాగుందండి ఈ LAN అడాప్టర్స్తో పోలిస్తే. కాకపోతే ఏంటంటే కొన్ని సాఫ్ట్వేర్లకు వచ్చేసి కంపల్సరీ ఇవే ఉండాల్సి వస్తుంది అనమాట. అంటే LAN పోర్ట్లే ఉండాల్సి వస్తుంది. సో తర్వాత వచ్చేసి దీని లోపల స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చాడు కదా. సో మనకు లోపల స్పెసిఫికేషన్స్ అలాగే ఉన్నాయా లేదా అనేది చూద్దామండి ఒకసారి. దీంట్లో మ్యాక్సిమం ఏంటంటే మనకు ఒక యూజర్ మాన్యువల్ ఒకటి ఇస్తాడు, తర్వాత CD ఒకటి ఇస్తాడు, అండ్ తర్వాత వచ్చేసి మదర్ బోర్డు పెట్టుకునే స్ట్రీక్ ఒకటి ఇస్తాడు, అండ్ SATA కేబుల్ ఒకటి ఇస్తాడు. కాకపోతే దీంట్లో SATA కేబుల్ అనేది మిస్ అయింది అనుకుంటాను. అండ్ తర్వాత వచ్చేసి అసలు బోర్డు విషయం చూద్దాము. బోర్డులో వాడు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఉన్నాయా లేవా అనేసి. సో బోర్డు దగ్గరికి వస్తే సేమ్ వాడు చెప్పినట్టుగానే మనకు PCI ఎక్స్ప్రెస్ స్లాట్ ఒకటి ఇచ్చాడు. అండ్ PCI ఎక్స్ప్రెస్ 16 స్లాట్ ఒకటి ఇచ్చాడు. అంటే వీటి మనకు వచ్చేసి ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసరికి ఎక్స్టర్నల్ సౌండ్ కార్డ్ కానీ లేదంటే తర్వాత వచ్చేసి USBది కానీ, అంటే ఒక్కొక్కసారి ఈ ఫ్రంట్ ఉన్న USBలు ఫెయిల్ అవుతూ ఉంటాయి అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు USBలు కావాలన్నప్పుడు బోర్డు అనేది రన్నింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకు USB పోర్ట్స్ కావాల్సి వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ స్లాట్ వచ్చేసి మనకు యూజ్ అవుతుంది అనమాట. PCI ఎక్స్ప్రెస్లో USB స్లాట్స్ ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసరికి మనకు సౌండ్ కార్డ్ కూడా ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి
ల్యాన్ కార్డ్ కూడా ఉందన్నమాట. సో మనకు వాడు బాక్స్ మీద మెన్షన్ చేసినట్టుగానే ఒక 2 DDR3 స్లాట్స్ ఒకటి ఇచ్చాడండి. అంటే అప్పుడు మనం 8 GB ర్యామ్స్ వేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి మళ్ళీ మనకి ఇక్కడ 6 GBps SATA పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి ఒక USB 3.0 స్లాట్ ఒకటి ఇచ్చాడు. అంటే ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ యూఎస్బీకి ఉంటుంది కదా, ఫ్రంట్ యూఎస్బీలో 3.0 కనుక ఇస్తే కనుక మనకి ఇక్కడ ఆ కేబుల్ పెట్టుకోవడానికి ఉంటుంది. అంటే బ్రాండెడ్ వాటిల్లో మాత్రమే ఇది కనిపిస్తుందండి. బ్రాండెడ్ క్యాబినెట్స్ ఉంటాయి కదా, వాటిల్లో మాత్రమే కనిపిస్తుంది. అండ్ నార్మల్ వాటిల్లో అంటే నార్మల్ కొన్ని లో ఏంటంటే సపోజ్ మీకు 1400 1500 క్యాబినెట్స్లో ఇవి అంతగా కనిపించవు. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి మనకు అడిషనల్గా ఏమి ఇచ్చాడంటే VGA సపోర్టెడ్గా ఇచ్చాడండి. మామూలుగా అయితే బాక్స్ మీద ఇది మనకు మెన్షన్ చేయలేదు. సో మనకి ఇక్కడ ఏంటంటే మొత్తం వాడు బాక్స్ మీద ఏ విధంగా అయితే మనకు స్పెసిఫై చేశాడో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ తర్వాత వచ్చేసరికి ఈ ప్రాసెసర్ ఈ బోర్డులో కనుక మీకు i5 4th జనరేషను, i3 4th జనరేషను అండ్ డ్యూయల్ కోర్ 4th జనరేషన్ ప్రాసెసర్లు దీంట్లో సపోర్ట్ అవుతాయి. ఓన్లీ 4th జనరేషన్ సిరీస్ ప్రాసెసర్లు మాత్రమే సపోర్ట్ అవుతాయి. అండ్ తర్వాత కొంచెం బెస్ట్ కాన్ఫిగరేషన్ అంటే ఆఫీస్ వర్క్ అంటే ఎక్సెల్ లేదా చిన్న పేజ్ మేకర్ వర్క్స్ అలాంటి వాటి వర్క్ అయితే కనుక మీకు దీంట్లో i3 కానీ లేదంటే డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అనేది మీకు చాలా బాగా పర్ఫార్మెన్స్ ఉంటుందండి. లేదు అంటే కనుక కొంచెం గేమింగ్కి కానీ అట్లా గేమింగ్ తర్వాత గ్రాఫిక్ కార్డు కనుక నేను ఇన్సర్ట్ చేసుకోవాలి, ఫోటోషాప్ వర్క్స్ కనుక అట్లాంటివి చేసుకోవాలంటే కనుక మీరు i5 లేదా i7 ప్రాసెసర్కి వెళ్ళండి. i5 కానీ i7 కానీ మీకు దాంట్లో వచ్చేసరికి క్యాష్ మెమరీ ఎక్కువ వస్తుంది. అండ్ దాంట్లో వచ్చేసి థ్రెడ్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో థ్రెడ్డింగ్ అనేది ఏంటంటే సపోజ్ మనకు 4 థ్రెడ్ కానీ 8 థ్రెడ్ కానీ అట్లా వచ్చింది అనుకోండి. 4 థ్రెడ్ కనుక ఉంటే ఏంటంటే మల్టీ టాస్కింగ్కి మనకు ఎక్కువగా యూజ్ అవుతుంది. అంటే మల్టీ టాస్కింగ్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎట్ ఏ టైం ఫోటోషాప్ వర్క్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ రన్ అవుతున్నాయి లేదా బ్రౌజింగ్ చేస్తున్నారు. సో అట్లాంటివి ట్యాబ్స్ అన్ని ఓపెన్ చేసినా కూడా మీకు ఏంటంటే వర్కింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. అండ్ క్యాష్ మెమరీ అంటే కనుక మీకు సపోజ్ ఫైల్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. మీరు ఫైల్స్ ఓపెన్ చేయగానే అది రెస్పాండ్ అయ్యే స్పీడ్ ఉంటుంది కదండి, దాన్ని మనం క్యాష్ మెమరీ అంటాం అన్నమాట. ఓకే. దీంట్లో నా సజెషన్ అయితే మీకు బెస్ట్ ఆప్షన్ అయితే మీరు i5 4th జనరేషన్లోకి వెళ్ళండి. దానికి i3 4th జనరేషన్కి i5 4th జనరేషన్కి మ్యాక్సిమం ఒక 2000 వేరియేషన్ ఉంటుంది. సో 2000 వేరియేషన్లో మీకు మంచి సిస్టమ్ అనేది రెడీ అవుతుంది కాబట్టి సో నా సజెషన్ అయితే i5 4th జనరేషన్ వెళ్ళండి. లేదు మనకు అంత అవసరం ఉండదు అనుకుంటే కనుక డ్యూయల్ కోర్ 4th జనరేషన్ కానీ లేదంటే i3 4th జనరేషన్ కానీ దీంట్లో బాగుంటుందండి. ఇదండి ఈ వీడియోలో. ఇంకా మీకు ఏమైనా అప్డేట్స్ కానీ లేదంటే ఏదైనా సిస్టమ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. నేను మీకు మ్యాక్సిమం వాటిని వీడియో రూపంలో మీకు ప్రజెంట్ చేస్తాను. అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.